కాలువ లేదు. మేము వచ్చి ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత దీన్ని తవ్వారు, పోటీల మీద పడి తవ్వారు. ఎవరు 10 రూపాయలు డబ్బులు ఇస్తారా వాళ్ళు మనం జేబులు వేసేసుకుందామా, ఈ పక్క ఇటు తవ్వని ఈ పక్క ఇటు తవ్వనని సర్వనాశనం చేసి పెట్టారు ఈ కాలువను. అదే పరిస్థితి. లేకుంటే ఆ కాలువల నీళ్ళు ఏమైనా గంగలు పడని ఉంటుంటారు, పోతారు, సస్తారు, బతారు, అంతే పరిస్థితి. పాములు రాని కప్పలు రాని పెద్ద మనుషులని ఉన్నారు కానీ ఏ ఒక్క పెద్ద మనిషి వచ్చి ఆ నీళ్లు మాకు ఎప్పటికీ చూడగాని మా కష్టం మీద మేము బతుకుతాం, మా కష్టంతో మేము ఉంటాం. కనీసం వర్షం పడ్డది, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందే చిన్న పిల్లలకి పెళ్లిళ్ళైనాయి, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, కనీసం వాళ్ళని చూద్దాము ఎలా ఉన్నారో. మీతోటి వచ్చిన ఈ గుడికి వస్తున్న పైసలు తింటున్నారు. ఎవడన్నా షూటింగ్ తీసుకుంటామంటే వాళ్ళ పైసలు తినేస్తారు. లేనోనికి పెట్టండి కొంచెం 1 రూపాయి, లేనోనికి ఒక 1/2 గిలాస బియ్యం తీసుకొచ్చి పెట్టుండ్రి వాళ్ళకి. పెద్ద మనిషి బస్తీకి ఎందుకున్నావు నువ్వు? లేనోళ్ళకి ఇయ్యడానికే కదా. నువ్వు పెద్ద మనిషి బాగుంటే ఈ బస్సు ఎలా ఉంది చండాలంగా, ఈ రోడ్ ఎలా ఉంది, ఒక్క బైక్ పోతే ఎదుట ఇంకో ఆటో రావడానికి లేదు. మీరు వస్తున్నారు కదా నాన్న, షూటింగ్ వాళ్ళు వస్తారు, షూటింగ్ తీసుకుంటారు, తీసుకో డబ్బులు. వాళ్ళు 20 రూపాయలు ఇస్తారు కదా, నువ్వు 5 రూపాయలు తీసుకో, 15 రూపాయలు పెట్టి ఏదన్నా సాయం చెయ్యి, ఏదన్నా మంచి పని చెయ్యి. నీకే కదా పేరు వచ్చేది, పెద్ద మనిషికే కదా పేరు వచ్చేది. ఆ పేరు నువ్వు తెచ్చుకో. 10 రూపాయలు ఎవరు షూటింగ్ వస్తే ఇస్తున్నారు, ఆ పైసలు తీసుకో, వద్దని మేము అనట్లే. పెద్ద మనిషి రాగానే అడుగుతారు, అందులో రూపాయి నువ్వు తిను, 2 రూపాయలు వేరే వాళ్ళ గరీబోనికి పెట్టు కదా. పోనీ 2 రూపాయలు గరీబోడికి కూడా పెట్టకు, నీ బస్తీ బాగు చేసుకో. పలాని బస్తీకి పోతే ఎవరున్నారంటే పలానా ఆయన ఉన్నారంటే పేరు ఎవరికి వస్తుంది? బస్తీ పెద్ద మనిషికి వస్తుంది కదా.